అసలే భారీ బడ్జెట్ సినిమా, పైగా వరుస పాన్ ఇండియా సినిమాలతో పెరిగిన క్రేజ్. ఇంకేం, ఈ టాప్ స్టార్ తాను నటిస్తున్నందుకు రెమ్యునరేషన్ గట్టిగానే డిమాండ్ చేసుంటాడనుకుంటాం. కానీ కోట్లు కాదు కదా, పైసా కూడా తీసుకోలేదని చెప్తూ ఉన్నాడు ఈ సినిమా ప్రొడ్యూసర్. విషయంలోకి వెళ్తే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాని సుమారు 140 కోట్ల భారీ బడ్జెట్ తో మోహన్ బాబు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇక కన్నప్పలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్ తో పాటు తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ ని సినిమాకి క్యాస్ట్ చేసి మంచి బజ్ ని క్రియేట్ చేశాడు విష్ణు. ఇప్పటికే ప్రభాస్, మోహన్ లాల్ సహా ఇతర నటీనటుల ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ రుద్రుడిగా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న ఆసక్తికర విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ ఈ సినిమాకు ₹1 కూడా తీసుకోలేదని, అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఈ మూవీకి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపాడు. తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న అభిమానంతో వారు ఈ సినిమాలో నటించారని చెప్పుకొచ్చాడు. ఈ మంచువారి అబ్బాయి మన డార్లింగ్ కనిపిస్తే కోట్లు అడిగేంత క్రేజ్ ఉన్న ఈ పరిస్థితుల్లో సినిమాకి ₹1 కూడా తీసుకోకుండా నటించాడంటే గ్రేట్ అనే చెప్పాలి. బ్రహ్మానందం తెలుగు సినిమాకి సరికొత్త నవ్వులు నేర్పిన ఈ మీమ్ ఆఫ్ గాడ్ తనకి ఎంఎస్కి ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. ఎంఎస్ నారాయణ తన చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మానందాన్ని చూడాలని కాగితం మీద రాసి తన కూతురికి ఇచ్చాడని, అది తనని బాగా ఎమోషనల్ కి గురిచేసిందని చెప్పుకొచ్చాడు. ఆ చీటీ చూసిన ఎంఎస్ కూతురు నాకు ఫోన్ చేసిందని, తాను శంషాబాద్ దగ్గర షూటింగ్ లో ఉన్నప్పటికీ విషయం తెలియగానే డైరెక్టర్ కి చెబితే ఎక్కడా నో అంటారేమో అని చెప్పకుండా వెళ్లిపోయానని తెలిపాడు. అక్కడి నుంచి ఎంఎస్ నారాయణని చూడటానికి వెళ్లగానే డెత్ బెడ్ పై నుంచి నన్ను చూసి అతని 2 కళ్లల్లో నుంచి నీళ్లు ఇలా కారుతున్నాయి. ఆ పిక్చర్ ఎప్పటికీ మర్చిపోలేనని బాధపడిపోయాడు ఈ మీమ్ ఆఫ్ గాడ్. ఆ సమయంలో ఎంత ఖర్చైనా పర్లేదని డాక్టర్కి చెప్పానని, కానీ అతన్ని దక్కించుకోలేకపోయామని వాపోయాడు ఆయన. నా బ్లడ్ రిలేషన్ కాదు, కానీ ఓ ఎమోషన్ ఎంఎస్ నారాయణ, అదే హ్యూమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ వయసులో వెళ్లిపోతాడన్నది నేను జీర్ణించుకోలేకపోయాను అంటూ తన మనసులోని బాధని బయటపెట్టాడు ఈ కామెడీ కింగ్. హరీష్ శంకర్ షాక్ తో షాక్ ఇచ్చి మిస్టర్ బచ్చన్ తో బోల్తా కొట్టిన ఈ డైరెక్టర్ కమర్షియల్ టచ్ మీద మేకర్స్ కి నమ్మకం మాత్రం పోవట్లేదు. గబ్బర్ సింగ్ ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది. మరి ప్రస్తుతం పవన్ ని ఉస్తాద్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న ఈ క్రేజీ మేకర్ ఇప్పుడు వరుస హిట్స్ తో జోష్ లో ఉన్న బాలయ్యతో ఒక సినిమాని చేయనున్నాడని తెలుస్తోంది. ఈ మధ్యే బాలయ్యకు ఒక కథ వినిపించాడట హరీష్. అది బాలయ్యకు నచ్చిందని కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుందని సమాచారం. ప్రస్తుతం యష్ హీరోగా టాక్సిక్ చిత్రాన్ని రూపొందిస్తోంది ఈ సంస్థే. ఇప్పుడు తెలుగులోనూ ఓ సినిమా చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. అయితే హరీష్ శంకర్ పై రీమేక్ దర్శకుడన్న ముద్ర ఉంది. ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం రీమేకులే. సూపర్ హిట్ అయిన గబ్బర్ సింగ్, ఫ్లాప్ అయిన మిస్టర్ బచ్చన్ రీమేక్ కథలే. అయితే ఇప్పుడు బాలయ్యతో చేయబోయే సినిమా రీమేక్ కాదని, బాలయ్య కోసం సరికొత్త స్టోరీని డిజైన్ చేశాడని, అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని సమాచారం. చూడాలి మరి మాస్ కమర్షియల్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన హరీష్ శంకర్ మన గాడ్ ఆఫ్ మాస్ తో ఎలాంటి సినిమాని తెరకెక్కిస్తాడు. నిత్యం డిస్కషన్స్, షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ యమ బిజీగా ఉండే సుక్కు ఇప్పుడు పంచకట్టుకొని పండక్కి రెడీ అయిపోయాడు. విషయంలోకి వెళ్తే సుకుమార్ భార్య తబిత తాజాగా తమ ఇంట్లో రమా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో సుక్కు, పట్టుచీర, నగలు ధరించి తబిత ఫోటోలకి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక సుక్కు దర్శకత్వం వహించిన పుష్ప 2 గత డిసెంబర్ 5న విడుదలైన దాదాపు 1800 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ విజయాన్ని సుక్కు ఇలా ఆస్వాదిస్తున్నాడన్నమాట. ఇక సుక్కు భార్య తబితకు స్టైలింగ్ మీద అవగాహన ఉంది. అంతేకాదు కంటెంట్ బాగున్న చిత్రాలను సెలెక్ట్ చేసుకుని ప్రెజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా సుకుమార్ తబితల కూతురు సుకృతి వేణి కీలక పాత్ర పోషించిన గాంధీ తాత చెట్టు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు తబిత. ఇక పుష్ప 2 తర్వాత సుక్కు తన తర్వాతి చిత్రాన్ని చెర్రీతో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ తీసిన ఈ కాంబో ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో. దబిడి దిబిడి అంటూ సిల్వర్ స్క్రీన్ ని దంచి కొట్టిన ఈ డాకు
భామ మెగాస్టార్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. చిరంజీవి తనకు తన కుటుంబానికి దైవంతో సమానమని చెప్తోంది. విషయంలోకి వెళ్తే ఇటీవల ఊర్వశి తల్లి మీనూ రౌతెల ఆస్పత్రి పాలైంది. ఆమె ఎడమకాలిలో ఎముకలో ఇంట్రా ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్ అయింది. ఈ విషయంలో చిరంజీవిని సహాయం కోరగా స్పందించిన చిరంజీవి కోల్కతా అపోలో ఆస్పత్రి బృందంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చేశారు. డాక్టర్లు సర్జరీ చేయటంతో ఆమె ఆ సమస్య నుంచి గట్టెక్కింది. ఇలా తనకి ఇంత సహాయం చేసిన చిరుకి జీవితకాలం రుణపడి ఉంటామని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారి సేవా కార్యక్రమాల గురించి ఎంతో విన్నానని, వాల్తేరు వీరయ్య సాంగ్ షూటింగ్ లో ఎంతో గమనించానని, ఆపద అన్నవారికి నేను చూస్తుండగానే ఎంతో సాయం అందించారని బాస్ని ఆకాశానికి ఎత్తేసింది. అయితే ఆ సాయం నా వరకు కూడా వచ్చిందని, అమ్మ ఎడమకాలి ఎముకకు ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడా సరైన సమాధానం దొరకలేదని, కానీ మోమాటంగానే చిరంజీవి గారి సాయం కోరగానే స్పందించారని చెప్పుకొచ్చింది ఈ డాకు భామ. ఇక చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో వేర్ ఇస్ ద పార్టీ బాసు సాంగ్లో ఊర్వశి కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. 500 సినిమాలకి పైగా నటించి అభిమానులను మెప్పించి తన వెర్సటైల్ యాక్టింగ్తో కోట్లాది మంది అభిమానులని అలరించిన మోహన్ బాబు జీవిత చరిత్ర ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతుందా? ఈ బయోపిక్ లో కోలీవుడ్ స్టార్ సూర్య మోహన్ బాబు పాత్రని పోషించబోతున్నాడా అంటే అవుననే వినిపిస్తోంది సమాధానం. వివరాల్లోకి వెళ్తే ఇటీవల కన్నప్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో తన తండ్రి మోహన్ బాబు బయోపిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు గురించి బయోపిక్ తీయాలనే ఆలోచన ఉందని, తన తండ్రి బయోపిక్ తీస్తే అందులో లీడ్ రోల్ ను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయించాలని తాను కోరుకుంటానని, ఆ బయోపిక్ కి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని తెలిపారు విష్ణు. తన అద్భుతమైన నటనతో సూర్య సర్ప్రైజ్ చేశారని, విజువల్స్ వండర్ గా కంగువాను రూపొందించారని పొగడ్తలతో ముంచెత్తాడు ఈ స్టార్ కిడ్. అయితే ప్రస్తుతానికి మోహన్ బాబు బయోపిక్ గురించి ఆలోచన లేదని, కానీ తీస్తే ఖచ్చితంగా సూర్యతోనే తీయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. మరి మోహన్ బాబు బయోపిక్ కి సూర్య ఒప్పుకుంటాడా అనేదే పెద్ద ప్రశ్న. ఎన్నో ఎత్తుపల్లాలు చూసి తన అసామాన్యమైన నటనతో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా అలరించిన మోహన్ బాబు బయోగ్రఫీని తెరకెక్కించడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. చూడాలి మరి మోహన్ బాబు బయోపిక్ వస్తుందా, సూర్య నటిస్తాడా, కాలమే నిర్ణయిస్తుంది. హీరోల ఈగోలు, అభిమానుల గొడవలు, కలెక్షన్ల కుమ్మలాటలు, ఇలా వీటన్నింటినీ మధ్యలో ఇద్దరు టాప్ స్టార్స్ ని ఒకే చోట చేర్చి ఒక మల్టీ స్టారర్ తీయడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ ఆ పనిని పర్ఫెక్ట్ గా చేసి అద్భుతమైన సినిమాని అందించాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అంటూ మహేష్ బాబు, వెంకటేష్లని హీరోలుగా పెట్టి తీసిన ఈ సినిమా 2013 జనవరి 11న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కనకవర్షమే కురిపించింది. కథ ఉండాలే కానీ హీరోలని కలపడం పెద్ద కష్టమేమీ కాదంటూ ఇద్దరు హీరోలని అన్నదమ్ములుగా నటింపచేసి బెస్ట్ మల్టీ స్టారర్ గా నిలిపాడు ఈ క్లాస్ డైరెక్టర్. అయితే ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సినీ సర్కిల్స్ లో ఈ చిత్ర రీ రిలీజ్ పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని ఖచ్చితంగా రీ రిలీజ్ చేయాలని ప్రేక్షకులతో పాటు సినీ లవర్స్ కూడా కోరుతున్నారు. దీంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి. మంచి సినిమాలే రావట్లేదని అనుకుంటున్న అభిమానులు మళ్లీ వస్తున్న ఈ మంచి సినిమాని ఏమాత్రం ఆదరిస్తారు? దేవర సక్సెస్ తర్వాత ముంబై చెక్కేసిన తారక్ అక్కడ వార్ 2లో బిజీ అయిపోయాడు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ ఒకటైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా అప్డేట్స్ ప్రకారం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, ఇటీవల భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా సాంగ్ ని షూట్ చేసుకుంటుందని, ఈ పాటలో తారక్ అండ్ హృతిక్ పోటీ పడి స్టెప్స్ వేయబోతున్నారని, ఫిబ్రవరి నెలాఖరున ఈ సాంగ్ షూటింగ్ జరగబోతుందని బీ టౌన్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డాన్స్ విషయానికి వస్తే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరికి అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇప్పుడు ఇద్దరు బెస్ట్ డాన్సర్లు పోటీ పడితే ఎలా ఉండబోతోందో వార్ 2లో చూడబోతున్నామంటూ తెగ మురిసిపోతున్నారట మూవీ లవర్స్. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఇద్దరు టాప్ డాన్సర్ల మధ్య జరిగే డాన్స్ వార్ సిల్వర్ స్క్రీన్ ని ఎలా షేక్ చేస్తుందో. హీరోలు విలన్లు కొట్టుకుంటే మధ్యలో కమేడియన్ బలైనట్టు చిరు బాలయ్యల పద్మ అవార్డుల సన్మానం ఇప్పుడు బన్నీవాసు మెడకి చుట్టుకుందా అంటే నెట్టింట జరుగుతున్న చర్చలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో అల్లు ఫ్యామిలీకి నందమూరి బాలకృష్ణ అత్యంత దగ్గరైనట్లే కనిపిస్తోంది. ఆహాలో వచ్చే అన్స్టాపబుల్ లో కూడా ఇందుకో కారణమని చెప్పొచ్చు. ఇక తాజాగా బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు రావడంతో అందరూ బాలయ్యని అభినందించిన సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనకు సన్మానం చేయాలనే
ఆలోచనలో ఉందట సినీ ఇండస్ట్రీ. కానీ గతంలో చిరుకి పద్మభూషణ్ అవార్డు వస్తే చిరంజీవికి సన్మానం చేయలేదుగా అని మీడియా నుండి ప్రశ్న ఎదుర్కోవడంతో ఇలా తెలివిగా తప్పించుకున్నాడట ఈ క్రేజీ ప్రొడ్యూసర్. పద్మభూషణ్ అవార్డు అందుకున్నందుకు చిరంజీవికి సన్మానం చేయకపోవడం, బాలకృష్ణకు చేయాలనే ప్లాన్ చేయడం లాంటి విషయాలను అరవింద్ గారి లాంటి పెద్దవాళ్లను అడిగితే బాగుంటుంది. అది చాలా పెద్ద విషయం. నా వయసుకు నా స్థాయికి మాట్లాడే విషయం కాదు. అరవింద్ గారినే అడిగితే మంచిది. ఈ పరిస్థితుల్లో నేను ఏం మాట్లాడినా బాగుండదు. ఆ విషయం గురించి నేను మాట్లాడితే కరెక్ట్ కాదు అంటూ తప్పించుకున్నాడట ఈ స్టార్ మేకర్. ఇక ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తో గ్యాప్ వచ్చిందన్న వార్తలకి క్లారిటీ ఇస్తూ నాకు పవన్ కళ్యాణ్ కు మధ్య గ్యాప్ వచ్చిందనే విషయంలో వాస్తవం లేదని, పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లెవెల్స్ వేరేగా ఉంటాయని, ఆయన ఇలాంటి విషయాలను మనసులో పెట్టుకొని చూడరని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పెద్ద పెద్ద వాళ్ల మధ్యలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియకుండా ఇలా ఒక సైడే తీసుకోవాలంటే ఎవరికైనా కష్టమే. టాలీవుడ్ టాప్ స్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ ఇప్పుడు కలిసి నటించనున్నారా? నటసింహం తలేవాలు కలిసి ఇప్పుడు ఆడియన్స్ ని అలరించనున్నారా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలని చూస్తే నిజమనే అనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా 2023 ఆగస్టులో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీని నెల్సన్ చూపించిన తీరుకి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే గెస్ట్ రోల్స్ పోషించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. నిజానికి జైలర్లో ఓ స్పెషల్ రోల్ కోసం బాలకృష్ణను సంప్రదించాడు నెల్సన్. కానీ ఏవో కారణాల వల్ల బాలకృష్ణ ఆ సినిమాలో నటించలేదు. దీంతో స్క్రీన్ మీద రజనీ, బాలయ్యను కలిపి చూసే ఛాన్స్ మిస్ అయినందుకు ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు జైలర్ 2 రూపంలో ఆ డిసప్పాయింట్మెంట్ పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్ లో జైలర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. సీక్వెల్ హైప్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అంచనాలను రెట్టింపు చేస్తూ జైలర్ 2 కోసం బాలకృష్ణను రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ కోడైకొస్తోంది. జైలర్ 2లో అదిరిపోయే క్యామియో రోల్ ఉందని, ఆ రోల్ బాలయ్య చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో నెల్సన్ ఆయన్ని కాంటాక్ట్ అయ్యాడని, బాలకృష్ణ సైతం జైలర్ 2లో క్యామియో చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే జైలర్ 2 పై అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా ఈ వయసులో కూడా ఇన్ని సినిమాలని పట్టాలెక్కిస్తూ నెంబర్ గేమ్ లో కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడంటే బాలయ్య మజాకా. For more videos like this, subscribe Big TV channel.